ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? అంత ఇష్టం లేని దానివి ఆ విశ్వంగాడి ఫోటో ఎందుకు లోపల తగిలించుకున్నావు? రేపు నా కూతురు నా తండ్రి ఎవరమ్మా అని అడిగితే ఈ దరిద్రుడే నీ తండ్రని చూపించడానికి అందుకే ఆ ముష్టి ఫోటో ఉంచాను. ఇది నా దృష్టిలో ఇంటికి దిష్టిబొమ్మ లెక్క. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏయ్, అసలు నీ మొగుడు ఏం చేశాడో తెలుసా? వాడేం చేస్తే నాకెందుకు? వెళ్ళి వాణ్ణే అడగండి, వాణ్ణే నిలదీయండి. ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళండి. మర్యాదగా వాడు ఎక్కడున్నాడో చెప్పు. నాకు నేనుగా కనిపెట్టానంటే మాత్రం ఇవాళ వాడి చావుని చూస్తావు నువ్వు. చంపేయ్. వాడు చచ్చినంత మాత్రాన నేనొక మూల కూర్చొని ఏడుస్తాననుకున్నావా? అమ్మయ్యా, దరిద్రం వదిలిందని ప్రశాంతంగా బతుకుతాను. మీరు వాణ్ణి ఏం చేసినా నాకే బాధ లేదు. వెళ్ళండి వెళ్ళండి. అక్క, నీ భర్త నా విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. ఎవరో చెబితే నేను తాగే జ్యూస్లో మత్తు మందు కలిపించాడు. తను చేసిన ఈ పని వల్ల ఇప్పుడు నేను గర్భవతినయ్యాను. నన్ను గర్భవతిని చేసిన వాడెవడో తెలియక వాణ్ణి కనిపెట్టాలని పిచ్చిదాన్లా తిరుగుతున్నానక్క. నీ భర్తకు మాత్రమే సారీ, నన్ను పాడు చేసిన వాడెవడో తెలుసు. అది అతని చేత చెప్పించాలనే నా ప్రయత్నం. ఒక్కసారి నీ కూతురు స్థానంలో నన్ను ఊహించుకొని దయచేసి నాకు సహాయం చేయక్క. విశ్వం ఎక్కడున్నాడో చెప్పక్క. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. ఏంటిది? లే. వాడు అమ్మాయిల జీవితంతో ఆడుకునే పోరంబోకని తెలిసే వాడిని వదిలేశాను. వాడు ఎంతో మంది అమ్మాయిల విషయంలో కామపిశాచిలా ప్రవర్తించాడు. కానీ నీ విషయంలో మరీ దారుణానికి తెగించాడు. నీకు సహాయం చేయాలనిపించినా నేను ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకక్క? ఎందుకంటే వాడెక్కడున్నాడో నాకు నిజంగా తెలీదు. నేను వాడితో మాట్లాడి కూడా చాలా కాలం అయింది. కావాలంటే ఫోన్ చేస్తాను. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందక్క. అది కాకుండా నెంబర్ కూడా మార్చేశాడు. అవునా? నా దగ్గర పాత నంబరే ఉంది. అవును, ఇతను నీకేమవుతాడమ్మా? నీ భర్త చేసిన దారుణం వల్ల నా కడుపులో ఒక పాపం పెరుగుతోందని తెలిసినా కూడా నిన్నే ప్రేమిస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని నా మెడలో తాళి కట్టిన మనిషి. నీ భర్త అనకుండా మనిషి అంటావేంటమ్మా? బాబు, నీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. ఏమనుకోకు. చచ్చా, పర్లేదమ్మా. కానీ ఆ విశ్వంగాడు కనిపిస్తే మా అందరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వాడు బయటికి రావాలంటే మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు కూడా మాకు సహాయం చేస్తే. తప్పకుండా చేస్తాను. వాడి వల్ల ఇంకే అమ్మాయి నష్టపోకూడదు. నాకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదనే ఈ పోరాటం. అతనెక్కడున్నా కనిపెట్టాలి. తప్పకుండా కనిపెడదాం. చెప్పండి, నేనేం చెయ్యాలి? అశ్విన్, నా ఫోన్ ఇవ్వు. చెప్పానంది. విశ్వం భార్యను కలిసారా? కలిసాను మేడం గారు. గుడ్. తనేమంది? మీకు హెల్ప్ చేయడానికి ఒప్పుకుందా? ఒప్పుకున్నారు మేడం గారు. అంత త్వరగా ఎలా ఒప్పుకుంది? తను కూడా నాలాగే ఆ విశ్వంగాడి చేతిలో బలైంది కదా మేడం గారు. సాటి ఆడదానిగా నన్ను, నా బాధని అర్థం చేసుకుని వాణ్ణి కనిపెట్టడంలో నాకు అండగా ఉంటుందని చెప్పారు మేడం గారు. వెరీ గుడ్.